ఇదేంట్రా ఇలా జరిగింది? నిజంగా ఇక్కడ దెయ్యం ఉందా? నేను ముందు నుంచే చెప్తున్నాను, నా మాట ఎవరు వినలేదు. చూడండి ఇప్పుడు ఏం జరిగిందో. చెప్తే వినరు. నువ్వు ఆగరా. రే వాటర్. రామ్, ఏం జరిగిందో చెప్పరా. ఏమరా నాకు తెలీదు. ఎవరో వెనక నుంచి లాగినట్టు అనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు కూడా గుర్తులేదు. ఇప్పుడు ఎలా ఉంది రామ్? ఓకేరా, పర్వాలేదు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇక్కడ ఇంట్లో ఏదో శక్తి ఉంది, ఆత్మ ఉంది అంటే ఎవరు వినరే. మీరు వెళ్ళండి రా, నేను తర్వాత వస్తాను. అదేంట్రా అలా అంటావు? నిన్ను వదిలి ఎలా వెళ్ళమంటావు రామ్? అందరం కలిసే వచ్చాం, కలిసే వెళ్దాం. హలో హలో, వాడు నా చెడ్డి దోస్తు. వాడి కోసం నా ప్రాణాలైనా ఇస్తా. అయినా అది నాకు కనిపించినప్పుడు నన్ను అటాక్ చేయాలి గాని నిన్ను అటాక్ చేసిందేంట్రా? నాకేం తెలుసురా, దాని గురించి నీకే తెలుసు. ఈరోజు రాత్రి గాని ఒక హాఫ్ వేస్తే దాని సంగతి తెలుస్తుంది. ఈరోజు అదో నేను తేలిపోవాలంతే. పదరా. రామ్, ఫస్ట్ రెస్ట్ తీసుకో, నువ్వు కోలుకున్నాక వెళ్దాం. ఓకేరా, రెస్ట్ తీసుకో. నిజంగానే ఇక్కడ దయ్యం ఉందా? ఓకే రామ్. మనం ఇక్కడికి వచ్చి 2 రోజులు గడిచిపోయారా? ఏమోరా, ఇంకా ఇక్కడ ఎన్ని రోజులు ఉండాలో అర్థం కావట్లేదు. ఉందా, మనకు పనే ఉందిరా. ఇక్కడ ఏముందిరా, దయ్యం తప్ప. నిన్నటి వరకు నిన్నొక్కడనే ఆడుకుంది, ఇప్పుడు రామ్ గాడిని ఆడుకుంటుంది. రాత్రి అయితే చాలరా, వచ్చేస్తుంది. ఈ రోజు రాత్రి ఏం చేస్తుందో ఏంటో. ఇందాక నువ్వు జుట్టు పట్టుకునేదో చేస్తానన్నా, దానికోసమే కదరా మందేద్దామంది. మరీ పెగ్గు. మందేశాక చెప్తా. మందు మందులా తాగాలి, గేదెలా కాదు. అసలే ఒక్క బాటిలే ఉంది. ఇంకో పెగ్గైరా. చిన్నరమై, ఈ బాటిల్ అయిపోతే తెచ్చేటోడు కూడా లేడు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ రా, చిన్నప్పటి నుంచి జాన్ జిగ్రీ వాడు. నేను కావాలంటే వాడిని అడుగు, అదిగో వస్తున్నాడు. రారా మామ, కూర్చో కూర్చో మామ. ఇప్పుడు చూడు. అరే నేను నీకేమవుతారా? దేవుడిచ్చిన ఫ్రెండు రా. అబ్బో, ఈ ముక్క ఈయన చెప్పు. అవునరా, వాడు నిజంగా దేవుడిచ్చిన ఫ్రెండే. విన్నావా? దా మామ, పెగ్గేస్తా. ఇది వేస్తే కొంచెం ధైర్యం వస్తుందిరా, తర్వాత దాని సంగతి చూద్దాం. రే రే, నాకు పోయిరా. నర్మయ్, ఇప్పటికే నీకు ఎక్కువైంది. తాగు మామ, నువ్వు తాగు. ఇగో పల్లీలు తిను. రే మామ, నీకు భయం వేయట్లేదా? భయమా నాకా? ఇది వేసాక చెప్తా. పిలువురా దాన్ని. నేను పిలిస్తే రాదురా, నువ్వే పిలు. పిరికోడు. ఇప్పుడు చూడు. వస్తే దయ్యం వస్తున్నా, కాచుకో. నేనే వస్తున్నా నీ దగ్గరికి. ఆగరా. ఉండు. ఏ దయ్యం, రావే బయటి. విక్యం మజాకా. ఈరోజు నువ్వు నేను తేలిపోవాలంతే. ఇళ్ళంతా రచరచ చేస్తున్నాడు రా ఈ విక్కిగాడు. ఏంట్రా ఈ విక్కీగడు ఎందుకు ఇలా అరుస్తున్నాడు? వస్తే దయ్యం. రేయ్ పిలవరా. పిలుస్తా, నాకేం భయం. వస్తే దయ్యం. ఇది ఎక్స్క్యూజ్ మీ దయ్యం, పక్క తప్పుకో. వస్తే వస్తే దయ్యం, ఎక్కడ దాక్కున్నా నువ్వు? దమ్ముంటే రా బయటికి. రేయ్ నువ్వెంత పిలిచినా అది రాదురా. ఎందుకు రాదు? అది రాదు. ఎందుకు రాదు? రాదు రాదు. ఎందుకు రాదు చెప్పరా? రేయ్ అది రాదు అంతే. నిన్ను ఎందుకు రాదో ఇప్పుడు నాకు తెలియాలి. ఎందుకంటే దెయ్యం లేదు కాబట్టి. దయ్యం లేదా? మరి రోజు నన్ను భయపెట్టేది, ఉచ్చపోయించేది దెయ్యం ఎవరో కాదు, మన షారూనే. చారునా? నిజమా? నిజమా? వాయ్ సారీ. నన్నే ఎందుకు? సారీ. అదే ఎందుకు? మా నాన్న దగ్గర నుంచి రోజు ఫోన్స్, తొందరగా వెళ్దామని అలా చేశాను.
దానికి నేనే దొరికానా? ఎవరినైనా భయపెట్టొచ్చుగా. నువ్వైతేనే కరెక్ట్ అని నిన్ను సెలెక్ట్ చేసా. ఓ గాడ్, సారీ నన్ను అలా వాడుకున్నావా? నిజంగా. ఓకే, నువ్వు కాబట్టి వదిలేస్తున్నా. కేవలం నువ్వు కాబట్టి. నిజంగా అవునరా, అది ఓకే. మరి నువ్వేదైనా పొద్దున అలా పడ్డావు? ఏమో తెలీదురా, ఏదో శక్తి నన్ను ఆపింది. దేవుడు శాసించి ఆపరా, తాగిన దిగల్లా ఉంది. అరే వరుణ్, పోదాం. రేయ్ ప్రేమ్. రేపు పొద్దునే వెళ్ళిపోదా? కాదురా, వారం ఇక్కడే ఉందాం. వరుణ్, ఫాలో మీ, లెట్స్ గో. ఏంటో నుంచున్నావు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా? అసలు నీకు కొంచెం కూడా జాలి, దయా, కనికరం ఏం లేవా? అరే, ఇక్కడ ఒక కుర్రోడు పడిపోయాడు, వాడిని పట్టుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? ఒసై, ఎప్పుడు తెలుసుకుంటావే ఇన్నిసార్లు పడిపోతుంది నీకోసమేనని? ఛే, అయినా నిన్ను లవ్ చేయడం ఏంటి నా కర్మ కాకపోతే. ఛే, అమ్మాయిని పడేయడం అంటే ఎత్తుకొచ్చి పెళ్లి చేసినంత ఈజీ కాదురా బాబు. మారిపోయారు, ముదిరిపోయారు. అమ్మాయిని లవ్ చేయడం అనేది మన బాడీకి పడదురా బాబు. దేవుడా, వీళ్ళు అర్థం గారు. నమస్తే అన్న. ఏంట్రా? నమస్తే. అంత ఓకేనా? అంతా ఓకే, ముందు వాళ్ళందరిని పిలు. అబ్బా, అంత తొందర వచ్చింది? నీ సోదాపి ముందు అందరిని పిలు, వెళ్ళరా. సర్లే. బాబు, ఈరోజు ఇంకేమైనా కొత్త ఎపిసోడ్ ఉందా? ఏంట్రా మీరు నా ఫ్రెండ్సేనా? ఫ్రెండ్ కాబట్టి కొత్త ఎపిసోడ్లు ఏమైనా క్రియేట్ చేసావా అని అడుగుతున్నాం. నీకో దండం, నీ ప్రేమకో దండం. రేయ్ ఆపండి రా బాబు, ఆపండి. వెళ్ళి ముందు అందరిని పిలవండి. వాళ్ళని పిలు. ప్రేమ్, ప్రియా ఇక్కడ. వాళ్ళిద్దరు రూమ్ లో లేరు. సరిగ్గా చూసావా? సరిగ్గానే చూశాను. వరుణ్, నువ్వు వెళ్ళి చూడరా. వెళ్ళరా, అసలే ఆకలేస్తుంది, ఏదో ఒకటి తినాలి. ఇటు రాడేంట్రా, ఎక్కడికి వెళ్ళాడు? రేయ్, లోపల ఎవరు లేరురా. లేరా? ఎక్కడుంటారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? రేయ్ నువ్వు పైకి వెళ్ళి చూడు. రేయ్ నువ్వు కిందంతా చూడు. నేను చూస్తాను. వెళ్ళు. ప్రియా, ప్రేమ్, ప్రియా, ప్రియా, ప్రేమ్, ప్రియా, ప్రేమ్, ప్రియా, ప్రేమ్, ప్రేమ్, ప్రియా. ప్రేమ్, ప్రియా. ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రియా, ప్రేమ్, ప్రేమ్, ప్రియా, ప్రేమ్, ప్రేమ్, ప్రియా, ప్రేమ్, ప్రియా. ఎరా కనిపించారా? కనిపించలేదురా. నీకు
ఏమైందిరా? ఏర్రా వీళ్ళు ఇంట్లో లేరు బయట లేరు, ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ కొత్త ఎపిసోడ్ స్టార్ట్ అయింది. రేయ్ నిజం చెప్పు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలీదా? రేయ్ నాకేం తెలుసురా? ఛే, మొన్న చెప్పినప్పుడు వినుంటే ఇంత ప్రాబ్లం ఉండేది కాదు కదా. కేవలం నీ స్వార్థం కోసం ఇంతమందిని సఫర్ చేస్తున్నావురా. మొత్తం నీ వాళ్ళేరా, రిస్కే నువ్వు. రే వికీ, సెకండ్కి మారిపోయే టైం లాంటిదిరా లైఫ్. ప్రతి సెకండ్ని ఎంజాయ్ చేయి, రిస్క్ని ఫేస్ చేయి. బట్ భయపడ్డావు అప్పుడే నీ లైఫ్కి ఎండ్ కార్డ్ పడుద్ది. కంగారు పడకండ్రా, వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళుంటారు. రేయ్ ఫోన్ చేయి. ఫోన్ చేశాను రా, స్విచ్ ఆఫ్ వస్తుంది. రే ఇప్పటికే లేట్ అయింది, ఇక్కడ ఉండే కంటే బయటికి వెళ్ళి వెతుకుదాం. ఓకే పదండి. ఏంట్రా అంత సైలెంట్గా ఉన్నారు? ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను రా. చించు చించు, సంవత్సరాల తరబడి చించుతానే ఉండు. ఈ బచ్చాగాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం. వాళ్ళ ఇంటికా? ఒరే వాళ్ళ నాన్నకు మనం కనిపించామంటే కైమా కొట్టి చంపుతాడు. రే వాళ్ళకంత లేదులేరా. మరి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ముందు ఇక్కడి నుంచి పదండ్రా, తర్వాత ఆలోచిద్దాం. ఒరే ఆపురా, ఒక్క నిమిషం ఆపు. ఒరే ప్రియ వాళ్ళ నాన్న, ఒక్క నిమిషం. హలో, మా ప్రియా యాడుందిరా? భలే అడుగుతున్నారు అంకుల్. మేమే ప్రియా గురించి వెతుకుతున్నాం. ఒకవేళ మీకు దొరికితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరా ప్లీజ్? ఇక్కడ నుంచి తప్పించుకొని పోయి నాటకాలు ఆడుతుండారా? నిజం చెప్తే ఎవరు నమ్మరు అంకుల్. మీరు మర్యాదగా చెప్తే ఇనే రకం కాదురా. మిమ్మల్ని సరే సరే ఊరికనే అంకుల్, వదిలిపెట్టను. ఓకే ఓకే దొరికితే ఓకే. నరుకుతాను రోయ్. ఇది మర్యాద. ప్రియా వాళ్ళ నాన్న దగ్గర లేదు, మన దగ్గర లేదు. మరి ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుందిరా? రే ఇక్కడికి ఏమైనా వచ్చారా కనుక్కో, త్వరగా వెళ్ళు. తెలీదంటున్నారా? ఛే సరే ఎక్కు. సారు నువ్వు మా దగ్గర ఉండడం సేఫ్ కాదు, దిగి ఇంటికి వెళ్ళు. నేను కూడా మీతో వస్తాను. వద్దు, ఇప్పటికే చాలా రోజులైంది. మీ ఇంట్లో కంగారు పడతారు. నేను వెళ్ళను. మేము చాలా చోట్లకి వెళ్ళాలి, చాలా పనులున్నాయి. నువ్వు వెళ్ళు. అయినా సరే నేను వెళ్ళను. సారు వెళ్ళమన్నాను కదా, అర్థం కావట్లేదా? రేయ్ ఏడుస్తుందిరా. వికీ ఆ, నువ్వు కూడా దిగు. నేనా? సారుని వాళ్ళ ఇంట్లో దింపేసి ప్రేమ్ వాళ్ళ ఇంట్లో ఉన్నారేమో వెళ్ళి చూడు. సరే తర్వాత నీకు ఫోన్ చేస్తాను. అలాగే. నీకు చెప్పిన పని గుర్తుందిగా? బాయ్. వెళ్ళు. బాయ్ రా. ప్రేమ్ గడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు రా? రేయ్ ఇది రైట్ వే కాదురా. ఏమైందిరా?
నాకెందుకు ఇలా వెతికితే దొరకరేమో అనిపిస్తుంది. వీ షుడ్ గో ఇన్ సమ్ అనదర్ వే. రేయ్, నీ ఫ్రెండ్ సురేష్ గారు వోడాఫోన్లో పనిచేస్తున్నాడని చెప్పావు కదా? అవునరా, ఇప్పుడు వాడితో పనేంటి? చెప్తా. ముందు వాడికి ఫోన్ చేసి ఫిలిప్ కేఫ్ దగ్గరికి రమ్మని చెప్పు. హలో రే సురేష్, ఒరే వరుణా, ఏంట్రా బాబు ఛానల్ గుర్తు చేసుకున్నా? నీతో చిన్న పని పడిందిరా. ఓ మై గాడ్, నాతో పని ఏంట్రా బాబు? కొంపతీసి రిజిస్టర్ మ్యారేజ్కి సాక్షి సంతకం పెట్టమంటావా ఏంటి? ఆ పని అయితే నేను చేయలేనురా బాబు, నాకు పోలీసులు అంటే మాసాట భయం. అదేం కాదులే గాని నీతో చిన్న పని ఉంది, కలవగలవా? ఓ మై గాడ్, ఇప్పుడా? అదేమన్నా గవర్నమెంట్ కూలమా ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయడానికి? రే, వస్తావా లేదా? ఓ మై గాడ్, అలాగంటావేంట్రా బాబా? వచ్చేస్తాను, కాస్త ఆగాలి మరి. అవతల ఇన్ఛార్జ్ గారిని కాకపట్టద్దా? సరే, త్వరగా రారా, పల్ప్ కేఫ్ దగ్గర ఉంటాం. చెప్పేది కాస్త రా బాబా, లేకపోతే ఉన్న ఉద్యోగం కాస్త నా కావాలన్నట్లు తెప్ప అయిపోతుంది. వస్తావా లేదా? సరే సరే, వచ్చేస్తున్నాను, కంగారు పెట్టుకో. ఏమన్నాడు రా? వస్తున్నాడు రా, పల్ప్ కేఫ్ దగ్గర ఉంటామని చెప్పాను. రేయ్, ఇంకెంతసేపు రా? వస్తాడా రాడా? ఆన్ ద వేరా, వచ్చేస్తాడు. వీడేరా నా ఫ్రెండ్ సురేష్. హాయ్. ఓ మై గాడ్, నా వల్ల కాదు, నన్ను వదిలేరా బాబు. రే, సిచ్యువేషన్ చాలా సీరియస్ రా, ట్రై టు అండర్స్టాండ్. ఏంటి అండర్స్టాండా? నువ్వు చెప్పిన పని కనుక నేను చేశాననుకో, నేను నా ఫ్యామిలీ పైడితెల సెంటర్లో నిలబడి బెగ్గింగ్ చేసుకోవాలి. రే ప్లీజ్ రా, అర్థం చేసుకో. ఏంటి ప్లీజా? అసలు నువ్వేం అడుగుతున్నావు తెలుసా? మొబైల్ కాల్ డేటా, పైగా అది కాన్ఫిడెన్షియల్లో. అది నీ నెంబరా అంటే కాదంటావో. దానికి ఏమేమి కావాలో తెలుసా? మొబైల్ బిల్ కావాలి, ఎఫ్ఐఆర్ కాపీ కావాలి. ఈ రెండు ఉంటే చాలరా బాబా. మా మేనేజర్ గారి సంతకం కూడా కావాలి. అర్థమైందా? ఆ కాగితాలన్నీ మా దగ్గర లేవు కానీ ఇదిగో ఈ కాగితం ఉంది. ఈ మొక్క ముందే చెప్పుంటే బోల్డెన్ డైలాగులు ట్రిమ్ అయిపోవును కదా. ఇది ఒక్కడుంటే చాలరా బాబు, మా మేనేజర్ గారిని ఇట్టే మేనేజ్ చేసేయచ్చు. రే, మీరు ఇక్కడే ఉండి టీ తాగుతూ ఉండండి, నేను సిటీలో వచ్చేస్తాను. బాయ్ దో చాయ్. రేయ్, టీలు తాగి తాగి షుగర్ వచ్చేటట్టుంది కానీ ఈ సురేష్ గడ్ వచ్చేటట్టు లేడురా. రే, ఇది మన అవసరం రా. ఏమనుకోకండి, లేట్ అయిపోయింది. ఇట్స్ ఓకే. ఒరే, నేను వస్తాను రా, అవతల చాలా పనులు ఉన్నారా బాబా. సరే వెళ్ళు. రే, ఓకేనా? డబల్ 904124143. నేను సాయంత్రం 5 o'clock నుంచి 12:30 వరకు మొత్తం 16 times చేశారా. 16 టైమ్సా? నీ సురేష్ గడికి ఫోన్ చేసి ఈ అడ్రస్ ఎక్కడ అడుగు. మళ్ళీ ఏంట్రా? నేను నీకు ఒక నంబర్ వాట్సాప్లో పంపిస్తాను, దాని డీటెయిల్స్ కావాలి, త్వరగా పంపు, ఓకేనా? సరే సరే, పంపిస్తానులే. రేయ్, చెప్పాను రా. రేయ్, వచ్చిందిరా. అరే, ఇది బీహార్ అడ్రస్ మీద ఉందిరా. బీహార్ అడ్రస్సా? నేను డైల్ చేస్తాను. 9904124143. హలో హలో, ఎవడరా ఫోన్ చేసి మాట్లాడలేదు? బీహార్ అని చెప్పావు, తెలుగులో మాట్లాడుతున్నాడు. ఎక్కడో తప్పు జరుగుతుందిరా. సంథింగ్ ఈజ్ రాంగ్. హలో హలో శేఖర్. నమస్తే చెప్రామ్. శేఖర్, ఒక చిన్న అడ్రస్ కావాలి. నంబర్ పంపిస్తాను, అడ్రస్ చెప్పరా? నెంబర్ చెప్పు. 9904124143. మళ్ళీ ఎంతసేపు తర్వాత ఫోన్ చేయమంటారు? మళ్ళీ ఎప్పుడో ఫోన్ చేయడం ఎందుకు? థర్డే ఓపెన్ చేశానుగా, అడ్రస్ రాసుకో. రాసుకో. ఓకే. అబ్దుల్ సలీం. అబ్దుల్ సలీం. అబ్దుల్ సలీం. ఉప్పుగూడ. మెయిన్ జంక్షన్ టవర్ రేంజ్. మెయిన్ జంక్షన్ టవర్ రేంజ్ లో ఉందా? మెయిన్ జంక్షన్ టవర్ రేంజ్. థ్యాంక్ యూ శేఖర్. ఓకేరా. రే పద. ఓకే.
ఇక్కడ సలీం బాయ్ ఎక్కడ ఉంటాడు? ఏంది సలీం గాడా? హ, ఆడికంటే నా దగ్గర సూపర్ ఐటమ్స్ ఉంటాయి. ఐటెంలు ఏంటి? అరే తెలవదా? ఐటమ్స్ అంటే సూపర్ ఫిగర్స్. ఓ నాకు అవేం వద్దు కానీ సలీం అడ్రస్ కావాలి. అడ్రసా? అచ్చా, ఆ, అయితే సీదా పోయి లెఫ్ట్ తిరిగితే ఆ. సెకండ్ రైట్ లా రెండో బిల్డింగ్ ఆడుంటాడు. ఓకే అన్న, పదరా. తమ్ముడు ఒకసారి ట్రామ్. అన్న నమస్తే అన్న. ఇక్కడ సలీం బాయ్ అడ్రస్ ఎక్కడ? ఎందుకన్నా? చిన్న పని ఉంది. సెటిల్మెంటా? నేను చేస్తానన్నా. సెటిల్మెంట్ కాదురా, సలీం బాయ్ అడ్రస్ సరే అన్న, తిన్నంగా పోయి లెఫ్ట్ తిరిగన్నా ఆ రైట్ సైడ్ ఉంటుంది. ఓకే ఓకే అన్న. చలో. రై నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. సరేరా. कौन है तू? क्या होना? सलीम भाई से मिलना। क्या काम है? क्या रे? प्रेम का दोस्त। ऊपर आने का बोल. లోపలికి రా. कौन है रे तू? రై ప్రేమ ప్రియ ఎక్కడ? నువ్వెవడా? చెప్పరా ప్రేమ్ ప్రియ ఎక్కడ? ప్రేమ్ నైమాలం, ప్రియా అందరే. రావద్దు, దగ్గరికి రావద్దు, నన్నేం చెయ్యొద్దు ప్లీజ్. ప్రియా రామ్, రామ్ దగ్గరికి రావద్దు. మోసగాళ్ళు మీరంతా చీటర్స్, నన్ను మోసం చేశారు. అసలేమైంది ప్రియా? ఇంకా ఏం జరగాలి? చూస్తున్నావుగా, మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు ఏం జరిగిందో చూస్తున్నావుగా. ప్రియా నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. ప్రేమ్ ఎక్కడ? ఇంతకీ అసలు ఏం జరిగింది చెప్పు. అమ్మేశాడు. అమ్మేశాడా? అవును, మీ బెస్ట్ ఫ్రెండ్ ప్రేమ్. తనని నమ్మి నా వాళ్ళందరినీ వదిలి వచ్చాను. అమ్మేశాడు, అమ్మేశాడు రా. ప్రియా, ప్రియా, ఏంట్రా? ప్రియా లే ప్రియా. నాకు నిద్ర వస్తుంది. సరదాగా అలా బయటికి వెళ్ళి తిరిగొద్దాం ప్రియా. రేపు ఎలాగో వెళ్ళిపోతున్నాగా. ఇప్పుడా? అవును ప్రియా. ఇంత చీకట్లోనా? నేనున్నాను కదా. వద్దు ప్రేమ్, ఇక్కడే ఉందాం. నీకెందుకు భయం? నేనున్నాను కదా, అలా వెళ్ళి తిరిగొద్దాం.
సరే పద. ఏంటి ప్రేమ్ ఈ టైంలో బయటికి తీసుకొచ్చా? ఐ లవ్ యూ ప్రియా. ఏంట్రా సడన్ గా ఇంత ప్రేమ వచ్చింది? నా పెళ్ళానికి ఐ లవ్ యూ చెప్పకూడదా? ఓకే శ్రీవారు, ఐ లవ్ యూ టూ. ఏమైనా ప్రేమ్ ఎవరు వీళ్ళంతా? చలో నాకు భయం చలో వేస్తుంది. పకడ్రే. ప్రేమ్ ఏంటిది? ప్రేమ్ ఏం చేస్తున్నావు? ప్రేమ్ ప్రేమ్, వదలండి. ప్రేమ్ నాకు మత్తు మందిచ్చారు. కళ్ళు తెరిచి చూసేసరికి చీకటి గదిలో ఉన్నాను. నాతో పాటు ఇంకొంతమంది అమ్మాయిలున్నారు. వాళ్ళందరినీ దుబాయ్ సైట్కి అమ్మేశారు. నువ్వు రావడం కొంచెం ఆలస్యమై ఉంటే నన్ను కూడా. సారీ ప్రియా, ఇలా జరిగిందని మాకు తెలీదు. అయినా ప్రేమ అలాంటి వాడు కాదు. మనీ కోసం వాడు ఇలా చేశాడంటే నేను నమ్మను. సంథింగ్ ఈజ్ రాంగ్. అయినా సరే వాడు ఎక్కడున్నా వెతికి నీ ముందుంచే బాధ్యత నాది. ప్లీజ్ ప్రియా, ఈ ఒక్కసారికి నన్ను నమ్మి నాతో రా ప్లీజ్. రా. రామ్, రా ప్రియా. ఏమైంది? చారు, ఎవరు వీళ్ళు? అమ్మా, వీళ్ళ నా ఫ్రెండ్స్. నమస్తే ఆంటీ. నమస్తే. చారు, ప్రియాని లోపలికి తీసుకెళ్ళి తినడానికి ఏదైనా పెట్టు. ఓకే, రా. కూర్చోండి బాబు. ఓకే ఆంటీ. ఐమ్ సారీ ప్రియా, ఇలా జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ముందు నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, కాస్త రిలీఫ్గా ఉంటుంది. వాష్రూమ్ అక్కడుంది. ప్రియా సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఒక పని అయింది, ప్రియా దొరికింది, ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకా ప్రేమ్ ఎక్కడున్నాడో తెలియదు, వాడిని వెతకాలి. ఇక వెళ్దాంరా. సారు, ప్రియాని జాగ్రత్తగా చూసుకో. సరే, మీరు ప్రేమ్ ఎక్కడున్నాడో కనుక్కోండి. ప్రియా చాలా ఫీల్ అవుతుంది. మీ డాడీ కనబట్లేదు? ఆఫీస్ నుంచి ఇంకా రాలేదా? రాలేదు. వస్తే నా పని అయినట్టే. ఎందుకు? స్కూటీ ఎక్కడా అని అడుగుతారు. బా, ఏం గుర్తు చేసావు? ఇన్ని రోజులు మేనేజ్ చేసావుగా, అలాగే మేనేజ్ చేయి. నీకు తెలుసు కదా. ఇవాళకి ఓకే. మా నాన్న ఊరెళ్ళారు, రేపు వస్తారు. హో, మీ డాడీ ఊళ్ళో లేరా? మరి చెప్పవే. హలో, అవునా? అంత సీరియసా? ఓకే. రే వరుణ్, మనం ఇప్పుడు బయటికి వెళ్ళడం అంత సేఫ్ కాదు. ఈ నైట్కి ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ వెళ్ళిపోదాం. ఉందా?
అమ్మా తినడానికి ఏదైనా చెయ్యి. ఆ అమ్మాయి ఎవరు? ప్రియా అని. ఎందుకు ఏడుస్తుంది? ఏం జరిగింది? అదంతా ఓ పెద్ద కథ, తర్వాత చెప్తాలే. అమ్మా వీళ్ళు నాకు బెంగళూరులో చాలా హెల్ప్ చేశారు. ఇవాళకి ఇక్కడే ఉంటారు. ప్లీజ్. సరే. థ్యాంక్స్ అమ్మా. ప్రియా ప్లీజ్ రిలాక్స్. ఇదిగో కాఫీ తీసుకో. ఓకే. వరుణ్, రామ్ ఎక్కడా? పైకి వెళ్ళినట్టున్నాడు. ఓకే, నేను కాఫీ ఇచ్చేసి వస్తాను. యా. ఓకే. కాఫీ తాగు. థ్యాంక్స్. కాఫీ చాలా బాగుంది. నువ్వే చేసావా? పొద్దున్నేమో వదిలేసి వెళ్ళిపోయావు, ఇప్పుడు మళ్ళీ వచ్చావు. ఇప్పుడు వచ్చాను కదా. అయినా వదిలేస్తే విడిపోయే బంధం కాదు మంది. సినిమా డైలాగ్ లాపు, బాగానే కొడుతున్నావు. సినిమా డైలాగులా? మీ అవసరాలకు బాగానే వాడుకుంటారు మమ్మల్ని. పొద్దున పరిస్థితి అలాంటిది. నేనుంటే నీకేం అడ్డమైంది? నువ్వే నా వీక్నెస్. నా వీక్నెస్ పక్కనుంటే నేనెలా రిస్క్ చేసేది? అందుకే వెళ్ళిపోమన్నాను. నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. నేను చూస్తే టాలెంట్ ఏంటి, అన్నీ అలా అలా వచ్చేస్తాయి. మాటలకి ఏం తక్కువ లేదు. కాఫీ బాగుందన్నాను, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఏం అవసరం లేదు. ఇలా మాట్లాడుకుంటూ ఉండవని ఇంకేమైనా ఉందా? ఏముంది? ఏముందా? ఇట్రా. ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చాను, ఇంకేం లేదా? ఇప్పుడు ఏసీపీ మహేంద్ర గారు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సార్ చెప్పండి, ఈ టీనేజర్స్ ఆత్మహత్యల గురించి మీ స్పందన ఏంటి? ఈ దేశంలో ఇప్పటి వరకు 49 ఆత్మహత్యలు జరిగాయి. వాటిలో మన రాష్ట్రంలో 3 ఆత్మహత్యలు జరిగాయి. ఈ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళందరూ టీనేజర్సే. వీళ్ళెందుకు ఆత్మహత్యలు చేసుకున్నారన్నది మా డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. అతి త్వరలో వివరాలు వెల్లడిస్తాం. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా మేం చర్యలు చేపడుతున్నాం. సిటీలో మిడ్ నైట్ బైక్ రేసులు షరా మామూలే. కానీ కొత్తగా యూత్ ఔటర్ రింగ్ రోడ్డుపై బ్లైండ్ కార్ రేసులు మొదలుపెట్టారు. కానీ ఒక వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన ఈ రేసులో పాల్గొంటూ ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్నటువంటి సీసీ కెమెరాకు చిక్కాడు. ఆ ఎక్స్క్లూజివ్ వీడియో మీకోసం వీక్షించండి. అరే రామ్, అరే రామ్, రామ్, ఏంట్రా? అది చూడరా. ప్రేమ్ కదా? ఇలాంటి సంఘటనలు మీరు చూసినా లేక మీకు తెలిసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేంద్ర గారి టీంకు తెలియజేయగలరు. వారి ఫోన్ నంబర్ 9010069100. అరే రామ్, ఆ నంబర్కి కాల్ చేయరా, ఏదైనా ప్రేమ గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. హలో, ఏసీపీ ఆఫీస్. స్టేట్లో ఎక్కడెక్కడ అలిగేషన్స్ ఉన్నాయో వాటిని పాయింట్అవుట్ చేయండి. ఐ వాంట్ కమ్ ఇన్ సార్. ఓకే సార్. ఎస్ కమ్ ఇన్. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. రండి. నమస్తే సార్. ఇంతకుముందు మీకు కాల్ చేసింది మేమే సార్. ఓ, కూర్చోండి సార్. అతని పేరేంటి? ప్రేమ్ సార్. వీళ్ళంతా ఎవరు? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అతను ఎందుకు ఇలాంటి పిచ్చి గేమ్స్ ఆడుతున్నాడు? డూ యు నో, అతను చాలా డేంజర్లో ఉన్నాడు. వాట్? డేంజరా? ఏంటి సార్ ఆ గేమ్? చెప్తాను. సుబ్రహ్మణ్యం, వీళ్ళందరినీ ప్రొజెక్టర్ రూమ్లోకి తీసుకెళ్ళండి. ఓకే సార్. వెళ్ళండి. సుబ్రహ్మణ్యం, ఆన్ చేయి. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. నీ ఫ్యామిలీని చంపేస్తా, నీ లవర్ని చంపేస్తా, నీ బెస్ట్ ఫ్రెండ్ని చంపేస్తా అని బెదిరిస్తాడు క్యూరేటర్.
గేమర్కి మన పర్సనల్ డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి? సింపుల్. గేమ్ స్టార్టింగ్లో టాస్కులు చాలా ఈజీగా ఉంటాయని ఆల్రెడీ చెప్పాను కదా. ఆ క్యూరేటర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అప్పుడు ఇలాంటి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటాడు. నేమ్, కాంటాక్ట్ నంబర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా ఇలా అన్నీ తెలుసుకుంటాడు. 48th టాస్క్, గర్ల్ ఫ్రెండ్ అమ్మేయడం మీ విషయంలో జరిగింది. ఫార్టీ 49th టాస్క్ మీరు ఆల్రెడీ న్యూస్లో చూసిందే. మరి ఫైనల్ టాస్క్? సూసైడ్, ఆత్మహత్య. ప్లీజ్ సార్, నా ప్రేమ్ని ఎలాగైనా సేవ్ చేయండి. ఓకే 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 అమ్మా, విల్ ట్రై ఫర్ దట్. ప్లీజ్. కూల్ డౌన్. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా నేను చేయాల్సింది చేస్తాను. డోంట్ వరీ. ఇంకొక విషయం, మీరే తన బెస్ట్ ఫ్రెండ్స్ కనుక అతను సూసైడ్ చేసుకోబోతున్నానని కంపల్సరిగా మీలో ఒకరికి ఫోన్ చేస్తాడు. సో బీ అలర్ట్. అలాంటిదేమైనా ఉంటే మా డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయండి. సుబ్బు, వీళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకో. ఓకే సార్. ప్రియా, డోంట్ వరీ ప్రియా. ప్రేమ్ ఎక్కడున్నా రామ్ పట్టుకొస్తాడు. ఏమో, నాకు నమ్మకం లేదు. నాకుంది ప్రియా, వస్తాడు చూడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఇన్ని రోజులైంది, ఎక్కడున్నాడో ఏమో. ప్రేమ్, ఎక్కడున్నావు రా? అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివీరావృతాం అయూఖై అహమిత్యేవ విభావయే మహేషీం. చూడు బాబు, నిన్ను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టు అనిపిస్తోంది. గుండె నిండా బాధ, ఎలాంటి దిక్కుతోచని దీనస్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి అమ్మా నాకేంటి పరిస్థితి అని కన్నీటితో చేతులెత్తి మనస్ఫూర్తిగా నమస్కరిస్తే చాలు. ఎంతటి సమస్యకైనా తప్పకుండా పరిష్కారం చూపుతుంది ఆ జగన్మాత. నీకంతా మంచే జరుగుతుంది. శుభం. అమ్మా, నేను జీవితంలో తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేశాను. అందుకు నన్ను క్షమించు. అమ్మలకన్నా అమ్మవి. ఒక ఆడబిడ్డ కష్టం నీకు తెలియంది కాదు. దయచేసి ప్రేమ్ ఎక్కడున్నాడో చూపించు తల్లి. Yes, sir. Good. You are on the top now. Okay, sir. Listen to me. God is calling you. You are so lucky. Yes, sir. And you are going to be there all over the world forever. Yes, sir.
Prem, my person is coming. Don't call anyone. Sure, sir. And don't talk to anyone. Okay, sir. I'll call you soon. You be ready. Yes, sir. కొత్త నంబర్లా ఉంది. హలో రామ్, నేను ప్రేమ్ని. రే ప్రేమ్, ఎక్కడున్నావురా? నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను రామ్. అసలు నువ్వు ఎక్కడున్నావురా? నీకోసం మేమంతా ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? మీకు అంతనంత దూరంలో ఉన్నాను రా. అసలు ఏం జరిగిందో చెప్పరా? ప్రియ మా దగ్గరే ఉంది, నీకేం కాదు. చివరిసారిగా నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను. ఉంటాను, బాయ్. రే ప్రేమ్, రే ఛా! రే ఏమంటున్నాడు రా? ఎక్కడో హైట్ లో ఉన్నాడంట. ఏసీపీ కాల్ చేయరా. ఫోన్ చూడు. హలో, ఒక్క నిమిషం సార్. సార్, ప్రేమ్ ప్రియాల కేసు గురించి సార్. రామ్ లైన్లో ఉన్నారు, మీతో మాట్లాడతారంట. హలో సార్, నేను రాముని మాట్లాడుతున్నాను. చెప్పు రామ్. ప్రేమ్ ఫోన్ చేశాడు సార్. ఓ గుడ్. ఎక్కడున్నాడంట? సార్ చెప్పట్లేదు సార్, ఫోన్ కట్ చేశాడు. అవునా? అయితే నువ్వు పని చేయి. ప్రేమ్కు నువ్వు మళ్ళీ ఫోన్ చేసి అతను ఫోన్ కట్ చేయకుండా మాటల్లో పెట్టు. నేను టెక్నికల్ టీంతో అతని కాల్ ట్రేస్ అవుట్ చేస్తాను. అలాగే సార్. ఓకే, కమాన్ లెట్స్ గో. ఏమన్నారా? వాడికి ఫోన్ చేసి మాటల్లో పెట్టమన్నారు. కట్ చేస్తున్నాడు రా. మళ్ళీ చేయరా. రే ప్రేమ్, ప్రేమ్, హలో రామ్. ఎక్కడున్నావురా? రే ప్రేమ్, నువ్వు చాలా తప్పు చేస్తున్నావురా. ప్రియా కూడా అన్యాయం చేస్తున్నావు. ప్రియా చాలా బాధపడుతుందిరా. నేను కూడా చాలా బాధపడుతున్నాను రా, కానీ తప్పదు. సార్ నేను నంబర్ చెప్తాను, కాల్ ట్రేస్ అవుట్ చేయి. ఓకే సార్. 78934615. చూడండి సార్. సారీ. రే, నిన్ను తీసుకొస్తానని ప్రియాకి మాట ఇచ్చాను రా. అదేనా కరెక్ట్ లొకేషన్? ఎస్ సార్. టాపిక్ డైవర్ట్ చేయి. రే, నువ్వు నన్ను కూడా మోసం చేస్తున్నావురా. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ రా, నిన్నెందుకు మోసం చేస్తాను? ఎస్, కన్ఫర్మ్. ఈ ప్రపంచంలో నీకన్నా నాకు ఎవరు ముఖ్యం కాదురా. నిన్ను మోసం చేయలేనురా. ఉంటాను, బాయ్. రే ప్రేమ్, ప్రేమ్, రామ్కు ఫోన్ కనెక్ట్ చేయి. ఏసీపీ ఫోన్ రా. హలో సార్. మీ ఫ్రెండ్ ప్రేమ్ మేడిపల్లి దగ్గర బ్యాంక్ వాటర్స్ బిల్డింగ్ పైన ఉన్నాడు. ఓకే సార్. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు. నేను లోకల్ పోలీసులు పంపిస్తున్నాను. నేను అక్కడికి వస్తాను. అడ్రస్ చెప్పారా? చెప్పారా? నువ్వు నన్ను చీట్ చేసావురా. కాదురా. అంటేనే నాకు అసహ్యం వేస్తుంది. రామ్, నాకు తెలుసురా, నన్ను డైవర్ట్ చేయడానికే నువ్వు ఇలా నన్ను రెచ్చగొడుతున్నా. లేదురా, పిరుకోడు, ఒక ఇడియట్ రా. తిట్రా, నీకు ఆ అధికారం ఉంది. నేను నిజంగానే అంటున్నాను రా, నిజంగానే పిరుకోడివి. అవును, నేను పిరికివాణ్ణి, మోసం చేశాను. నా మాట వినరా. లేదురా, వాళ్ళు వదలరు, చంపేస్తారు. ఎవర్రా వాళ్ళు? నేను చెప్పలేను. ఏం జరగదురా. మరో జన్మ అంటూ ఉంటే మళ్ళీ నేను నీకు ఫ్రెండ్గా పుడతాను. రే ప్రేమ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా, ఆగరా. బాయ్ రా. రే ప్రేమ్, 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 నాకు ఫోన్ వస్తుంది, నేను ప్లీజ్ ఉంటాను. రా. గుడ్ బై. రే ప్రేమ్, ప్లీజ్ రా. రే Hello, Prem. Are you ready? Yes, sir. Hey, Prem. Close your eyes. Take a deep breath. రే ప్రేమ్, ప్రేమ్ ఆగరా. రే రే ప్రేమ్, రే ప్రేమ్, ఒకటి చేయాలి.
చేయాలి. స్పీడ్ ఇంకా ప్రేమ్ వదలరా నన్ను, దూకాలరా నేను. ప్రేమ్ ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావు? నీకు అర్థం అవుతుందా? వదలరా, నేను వెళ్ళాలి. ఆగరా. నీ చావాలరా. రే, నేను ట్రాప్ లో ఇరుక్కుపోయాను రా. ట్రాపు గేము తొక్క తోటకూర అంతా భ్రమరా. నువ్వు భయపడుతున్నావు కాబట్టి ఆడు భయపెడుతున్నాడు. నువ్వు అవాయిడ్ చేస్తే ఆడు మూసుకొని కూర్చుంటాడు రా. అరే వాడిని నేను చేయలేడురా. లేదురా, ఈ లైఫ్ కింతే. రేయ్ లైఫ్ అంత ఈజీగా తీసుకోకరా. మనిషికి ఉండేది ఒక్కటే లైఫ్ రా. దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. రే నీ కోసం కాదురా, నీకు కావాల్సిన వాళ్ళ కోసం బతకాలి. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. రామ్ ఇంకేం మాట్లాడుకో. కింద ప్రియా మన వాళ్ళందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ రా. రే మాట్లాడుకో పద. ప్రియా నీకిచ్చిన మాట ప్రకారం ప్రేమను తీసుకొచ్చాను. ఇంక వీడిని ఏం చేసుకుంటావో నీ ఇష్టం. ప్రేమ్ నన్ను వదిలి వెళ్ళిపోదాం అనుకున్నావా? నువ్వు లేకుండా ఎలా బ్రతుకుతాననుకున్నావు? సారీ ప్రియా, సారీ. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్. మీ సపోర్ట్ మాకు చాలా హెల్ప్ చేసింది. మీరు లేకపోతే మా వాడు దక్కేవాడు కాదు. ఇట్స్ ఓకే రామ్. నేను చేసిన హెల్ప్ కంటే మీరు మీ ఫ్రెండ్ కోసం పడుతున్న తాపత్రయం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రియా, నిజమైన ప్రేమ ఎంత పెద్ద తప్పునైనా క్షమించగలదని నువ్వు మరోసారి ప్రూవ్ చేశావు. వెళ్ళను ప్రియా. ప్రేమ్, నువ్వు లైఫ్లో చేసిన మంచి పని ఏంటో తెలుసా? రామ్ లాంటి పర్సన్తో ఫ్రెండ్షిప్ చేయడం. ఒక ఫ్రెండ్ లైఫ్ని సేవ్ చేయడం కోసం నీ ఫ్రెండ్ పడ్డ కష్టం చూస్తుంటే మా అందరికి కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది. వెల్డన్ మిస్టర్ రామ్. థ్యాంక్ యూ సార్. అలియాస్ రిస్క్ మేనేజర్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఏసీపీ గారు ఇలాంటి గేమింగ్ క్రియేట్ చేసిన వాళ్ళని శిక్షించచ్చు కదా సార్? ఈ సూసైడ్ గేమ్ వెనకాల సరైన సాక్ష్యాలు లేవు. మరి వీళ్ళని చేయలేమా సార్? ప్రభుత్వం ఇలాంటి గేమ్స్ ఆడకుండా చాలా చర్యలు తీసుకుంటోంది. ఇది రష్యా, యూరప్ దేశాల నుంచి ఆపరేట్ చేస్తారు. అందుకని కొంచెం టైం పడుతుంది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఆన్లైన్ గేమ్స్కి యూత్ ఎలా అడిక్ట్ అవుతున్నారో అన్నదానికి ప్రేమ్ ఒక ఎగ్జాంపుల్. మంచి చెడుల విచక్షణ అందరికన్నా ఎక్కువగా ఉండే ఇలాంటి యూతే చిన్న చిన్న విషయాలకు అడిక్ట్ అయిపోయి భయపడిపోయి చివరికి సూసైడ్ చేసుకునేంత వరకు వస్తున్నారంటే యూత్ ఎంత వీక్ అయిపోతుందో అర్థమవుతోంది. గత కొంతకాలంగా ఒక్కో జనరేషన్ని ఒక్కో సమస్య వెంటాడుతూనే ఉంది. ఒక జనరేషన్ ప్రేమలో దారి తప్పితే మరో జనరేషన్ గ్రూపిజంలో పడి నలిగిపోతోంది. దెన్ ఈరోజు స్మార్ట్ ఫోన్స్, ఆన్లైన్ గేమ్స్ అండ్ డర్టీ పోర్న్ సైట్స్. ఈ టెక్నాలజీ లేని లైఫ్ను ఊహించుకోండి. మీ పిల్లలకు విలువలతో కూడిన లైఫ్ స్టైల్ నేర్పించండి. నేను పూర్తిగా పిల్లల్ని బ్లేమ్ చేయట్లేదు. తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవాలి. టెక్నాలజీ వెంట పరుగులు తీయడం కాదు. బివేర్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ అవేర్ ఆఫ్ మారల్ వాల్యూస్. థ్యాంక్ యూ. నా ఫోన్ రా. ఒరే ఓ అమ్మ మళ్ళీ ఫోన్ అంటే వెంట్రా. నీ దండం పెడతా. ఇంక ఈ ఫోన్లకే మాపు. కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఉన్నది ఒక్కటే లైఫ్ రా, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనా? ఓకే మీ ప్రకారం